కార్మిక ఉద్యమ నేత సిపిఎం సీనియర్ నాయకుడు రాజమండ్రి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ బాలాజీ దాస్ 23వ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్యామల సెంటర్లో ఉన్న బాలాజీ దాస్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎంపీ సిపిఎం సీనియర్ నాయకులు మీడియం బాబురావు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాళ్లు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అరుణ్ మాట్లాడుతూ విద్యార్థి కార్మిక నాయకుడిగా ఎర్ర జెండాలతో ఆయన ప్రస్థానం ప్రారంభించి 83 సంవత్సరాల వయసు వరకు అదే అజెండాతో ముందుకు సాగారని కొనియాడారు. రాజమండ్రి నగరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక ఏర్పాటు చేసి అఖిలపక్ష కమిటీ కన్వీనర్గాను కార్మికులను ఐక్యం చేసి కార్మిక సంఘాల నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి పవన్, కర్రి రామకృష్ణ, ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజ్, కేఎస్వి రామచంద్రరావు, సిపిఐ నగర నాయకుడు వంగమూరి కొండలరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజా తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకుల్లో బాలాజీ దాస్ గారి ప్రముఖులు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం సందర్భంలో ఈ జిల్లాలో అనేక మంది ఆ ప్రాంతాలకు అక్కడికి వెళ్లి వాళ్ళు అమరులైన సందర్భంలో అట్లాంటి వాళ్ళందరికీ అండగా నిలబడి అనేక మంది కార్యకర్తల కుటుంబాలని కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు నిలబెట్టినటువంటి గొప్ప దీశాలి కమిటీ జిఎస్ బాలాజీ దాస్ గారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది కార్మిక వర్గాన్ని అటు ఐఎల్టీడీ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, పేపర్ మిల్ కానివ్వండి, ఆటో ఆరోగ్య రిక్షా కార్మికులు కానివ్వండి, లేదా అల్యూమినియం సంబంధించిన కార్మికులు కానివ్వండి, లేదు సున్నం బట్టికి సంబంధించిన కార్మికులు కానివ్వండి, ఇట్లాంటి అనేక మంది వేలాది మంది కార్మికులకి సంఘాలను ఏర్పాటు చేసి సంఘాలను నిర్మాణం చేసి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటంలో నిలబడటంలో చాలా ప్రముఖమైన పాత్ర బాలాజీ దాస్ గారు వహించారు.